సాముద్రిక శాస్త్రం మానవ శరీర లక్షణాల ఆధారంగా వ్యక్తిత్వం, భవిష్యత్తును విశ్లేషిస్తుంది. కాలివేళ్లపై జుట్టు ఉండటం వల్ల వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం. న్యూమరాలజీ ఆధారంగా, రాసుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయనేది చెప్పవచ్చు. దానితో పాటుగా, చేతిపై ఉన్న గీతల ద్వారా కూడా ఒక మనిషి ఎలా ఉంటాడు, భవిష్యత్తులో ఎటువంటివి చోటు చేసుకుంటాయి అనేది చెబుతారు. పుట్టుమచ్చల ఆధారంగా కూడా ఒక మనిషి అదృష్టవంతుడా కాదా, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు వంటివి చెబుతారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే, వారు చేతులు, పాదాలు, ముఖ కవళికలు, శరీర భాగాల ఆధారంగా చెబుతారు. చాలా మందికి కాళ్ల వేళ్లపై జుట్టు ఉంటుంది. అలాంటి వారు జీవితంలో ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంటారు, అసలు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది సాముద్రిక శాస్త్రంలో వివరించడం జరిగింది. మరి దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒక వ్యక్తి కాలివేళ్లపై జుట్టు ఉంటే వారు ఎలా ఉంటారు? సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరికైనా కాలి బొటనవేలు లేదా కాలివేళ్లపై జుట్టు ఉంటే, వారి స్వభావం ఈ విధంగా ఉంటుందని చెబుతారు. వారిలో మీరు ఒకరైతే, మీ స్వభావం తీరు గురించి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం అందరికీ కాళ్ల వేళ్లపై జుట్టు ఉండదు. కొంతమందికే మాత్రమే కాళ్ల వేళ్లపై జుట్టు ఉంటుంది. జ్యోతిష నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, పాదాలపై లేదా బొటనవేలుపై జుట్టు ఉన్నట్లయితే వారు చాలా కష్టపడి పని చేస్తారు. జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. అదృష్టం కూడా వీరికి కలిసి వస్తుంది. దాంతో, కుటుంబ సభ్యులు అనుకున్న వాటిని పూర్తి చేస్తారు. ఈ వ్యక్తులు ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. సీరియస్గా ఉంటారు. వీళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. కానీ చాలా విషయాలు వీరికి తెలుసు. వీళ్ళు అన్నిటినీ బాగా అర్థం చేసుకుంటారు. అలాగే అన్ని విషయాలని కూడా బాగా ఆలోచిస్తారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. సాముద్రిక శాస్త్రం ప్రకారం, కాలి వేళ్లపై జుట్టు ఉన్నవారు కష్టపడి పనిచేసి అదృష్టాన్ని పొందుతారు. ఈ సమాచారం సూచన కోసమే, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.